వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో ఎక్సెల్ లో గురించి నేర్చుకుంటున్నాము. ఎక్సెల్ ఓపెన్ చేద్దాం. స్టార్ట్ లో ఎక్సెల్ అని టైప్ చేయండి. ఎక్సెల్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఎక్సెల్ అనేది ఈ విధంగా ఓపెన్ అయింది. దీనిలో ఇంట్రడక్షన్ పార్ట్ అయితే ప్రీవియస్ వీడియోలో అయిపోయిందండి. అది కూడా కావాలనుకుంటే కూడా ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఈ రోజు వీడియోలో వచ్చేసరికి ఇంట్రడక్షన్ పార్ట్ లో ఏం చెప్పానంటే కాలమ్ విత్ రో హైట్, హెడ్డింగ్ అనేది ఎలా ఇవ్వాలి అనే కాన్సెప్ట్ వరకు అయిపోయింది. ఈ రోజు ఎక్కువ నెంబర్ ఆఫ్ రోస్ తీసుకుంటే గనక పేపర్ సెట్టింగ్ అనేది ఎలా ఉంటది, ప్రింటింగ్ తీసుకునేటప్పుడు పేపర్ అనేది ఎలా సెట్ చేసుకోవాలనే ఆప్షన్స్ వరకు ఈ రోజు చూద్దాము. ఫస్ట్ ఏదో ఒక ఫార్మేట్ అనేది తీసుకుందాము. దీనికి ఎగ్జాంపుల్ గా నేను వచ్చేసరికి స్టూడెంట్ మార్క్స్ లిస్ట్ అనేది తీసుకుంటున్నాను. స్టూడెంట్ మార్క్స్ లిస్ట్ లో స్టార్టింగ్ వాళ్ళ రోల్ నెంబర్స్ కి నెక్స్ట్ స్టూడెంట్ నేమ్స్ నోట్ చేయడానికి నేమ్స్ అనే కాలము. నెక్స్ట్ సబ్జెక్ట్స్, మనకి ఏ సబ్జెక్ట్స్ ఉంటే ఆ సబ్జెక్ట్స్ అండి. సబ్జెక్ట్స్ నేమ్స్ మెన్షన్ చేయకుండా నేను ఇక్కడ సబ్జెక్ట్ 1 సబ్జెక్ట్ 2 అని తీసుకొని దీన్ని ఈ విధంగా డ్రాగ్ చేస్తున్నాను. ఇక్కడ కార్నర్ లో నేను ఎలా డ్రాగ్ చేయాలన్నది ప్రీవియస్ వీడియోలో అయిపోయింది. ఈ విధంగా డాట్ పాయింట్ లో పట్టుకొని ఈ విధంగా కర్సర్ తో డ్రాగ్ చేస్తే మనకి నెక్స్ట్ నెంబర్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ టోటల్ చేయడానికి టోటల్ కాలమ్ ఒకటి, నెక్స్ట్ పర్సంటేజ్ కనుక్కోవడానికి యావరేజ్ అంటాము. యావరేజ్ అనేది కాలమ్ తీసుకున్నాను. నెక్స్ట్ మీకు ఎంతమంది స్టూడెంట్స్ లిస్ట్ అయితే తీసుకోవాలో అంత సీరియల్ నెంబర్ అనేది తీసుకుందాం. ఇక్కడ సార్ నెంబర్స్ నోట్ చేయాలంటే గనక ఈ విధంగా ఈ 2 బాక్సెస్ 1 2 నెంబర్స్ అనేది టైప్ చేసిన తర్వాత ఈ 2 బాక్సెస్ సెలెక్షన్ చేసుకొని ఈ కార్నర్ లో డాట్ పాయింట్ వచ్చినప్పుడు దాని మీద కర్సర్ పెడితే మీకు ప్లస్ సింబల్ అని వస్తుంది. ఆ ప్లస్ సింబల్ బట్టి ఈ విధంగా డ్రాగ్ చేస్తే గనక మీకు ఎన్ని నెంబర్స్ కావాలంటే అన్ని నెంబర్స్ అనేది వస్తుంది. నేను ఇక్కడ ఒక 100 నెంబర్స్ అనేది తీసుకుంటున్నాను. ఒక 100 స్టూడెంట్స్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ ఇలా రోస్ కాలమ్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఉన్న లైన్స్ అనేది మనకి ప్రింటింగ్ లోకి రావు కాబట్టి మనం బోర్డర్స్ అనేది ఇచ్చుకోవాలి. ఈ బోర్డర్స్ ఇవ్వాలంటే కనుక స్టార్టింగ్ ఫస్ట్ ఈ రో మీద కర్సర్ అనేది క్లిక్ చేసుకొని కంట్రోల్ ఏ అనేది ప్రెస్ చేయాలి కీబోర్డ్ లో. అప్పుడు మనం డేటా ఎంతవరకు అయితే తీసుకున్నామో డేటా అంతవరకు ఆటోమేటిక్ గా సెలెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ మనం బోర్డర్స్ అనే ఆప్షన్ లోకి రావాలి. బోర్డర్స్ లోకి వచ్చి ఇక్కడ ఆల్ బోర్డర్స్ అనే ఆప్షన్ అది క్లిక్ చేసుకుంటే గనక మనకి బోర్డర్స్ అనేది వస్తాయి. ఈ విధంగా బోర్డర్స్ వస్తాయి. ఇప్పుడు ఒకసారి మనం టెక్స్ట్ ని బట్టి ప్రింట్ లో ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాము. ప్రింట్ లో చూడాలంటే గనక ఇక్కడ ఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఫైల్ లోకి వెళ్ళిపోయి ఇక్కడ ప్రింట్ ప్రివ్యూ అనే ఆప్షన్ లోకి వచ్చి చెక్ చేసుకోవాలి. ఈ విధంగా ఇట్లా ఉందండి. ఇక్కడ వచ్చేసరికి మనకి తీసుకుంది మనకి ఒకటే పేపర్ లో కనిపిస్తుంది, కానీ మనం ప్రింట్ తీసుకుంటే కనుక 6 పేపర్స్ లో ప్రింట్ అనేది వస్తుందండి. ఈ విధంగా చూడండి 6 పేపర్స్ లో ప్రింట్ అనేది కనిపిస్తుంది మనకి. ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఇట్లా ఈ విధంగా ఉంది. మనం ప్రింట్ తీసుకుంటే గనక ఇలా ఉంటుంది. ఇది అనేది పేపర్ సెట్టింగ్ అనేది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ మనకి సీరియల్ నెంబర్ కి ఇంత స్పేస్ అనేది అవసరం లేదు కాబట్టి ఈ స్పేస్ అనేది తగ్గించాలి. ఈ స్పేస్ తగ్గించాలంటే ఏకి బికి మధ్యలో ఒక లైన్ ఉంది కదా, ఈ లైన్ మీద కర్సర్ పెడితే మనకి లెఫ్ట్ ఆరో రైట్ ఆరో సింబల్ అనేది కనిపిస్తుంది. మనకి తగ్గించాలి కాబట్టి లెఫ్ట్ సైడ్ మూవ్ చేయండి. ఈ స్పేస్ అనేది తగ్గుతుంది అనమాట. కాలమ్ విత్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ నేమ్స్ అనేది కాలమ్ విత్ అనేది పెంచుకోవాలనుకుంటే బీకి సికి మధ్యలో ఉన్న లైన్ మీద కర్సర్ పెడితే లెఫ్ట్ ఆరో రైట్ ఆరో సింబల్ వస్తుంది. దాంతో మనకి పెంచుకోవాలి కాబట్టి రైట్ సైడ్ మూవ్ చేయండి. కాలమ్ విత్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ సబ్జెక్ట్ 1 సబ్జెక్ట్ 2 సబ్జెక్ట్ 3 ఇక్కడ మనం కంటెంట్ ఏం రాస్తాము,
వాళ్ళ మార్క్స్ అనేది ఎంటర్ చేసుకోవాలి. మీకు ఎన్ని మార్క్స్ కి అయితే ఎంటర్ చేయాలనుకుంటే అన్ని మార్క్స్, దానికి తగ్గట్టు స్పేస్ అనేది మనం ఇక్కడ కాలం విత్ అనేది ఇచ్చుకోవాలి. ఈ మొత్తము ఒకటే కాలం విత్ అనేది ఉంటుంది కాబట్టి పైన టాప్ లో ఈ విధంగా డౌన్ ఆరో సింబల్ అనేది రావాలండి. సెలక్షన్ చేసేటప్పుడు మీరు ఇక్కడ సి మీద పెడితే గనక మీకు డౌన్ ఆరో సింబల్ అనేది ఈ విధంగా ఇట్లా చూపిస్తుంది. ఈ డౌన్ ఆరో సింబల్ వచ్చినప్పుడు మీరు ఈ విధంగా డ్రాగ్ చేస్తే గనక ఇక్కడ సబ్జెక్ట్స్ అనేది సెలెక్ట్ అయిపోతుంది. ఈ సెలెక్ట్ అయిన తర్వాత మీరు ఎక్కడో చోట ఒక లైన్ మీద కర్సర్ అని పెడితే లెఫ్ట్ ఆర్ రైట్ ఆర్ సింబల్ వచ్చిన తర్వాత దాన్ని తగ్గించాలనుకుంటే గనక లెఫ్ట్ సైడ్ అనేది మూవ్ చేయండి, పెంచాలనుకుంటే రైట్ సైడ్. అంటే ఎట్ ఏ టైం ఒక్కటేసారి మీకు కాలం విత్ అనేది ఈవెన్ గా ఒకే విధంగా వస్తుంది అనమాట. ఇలా కావాలనుకుంటే ఈ విధంగా చేసుకోవాలి. నెక్స్ట్ టోటల్ కి ఎంత స్పేస్ అయితే కావాలో అంత స్పేస్, నెక్స్ట్ యావరేజ్ కి స్పేస్ అనేది అట్లా. నెక్స్ట్ ఇదే విధంగా మనకి రోస్ కూడా హైట్ అనేది అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. రో హైట్ అనేది అడ్జస్ట్మెంట్ చేయాలంటే గనక ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ సీరియల్ నెంబర్స్ మనం ఇచ్చిన సీరియల్ నెంబర్ కాకుండా ఇప్పుడు రోస్ కి ఏదైతే నంబర్స్ ఇండికేట్ చేసామో అంటే మీరు ఇక్కడ సెలెక్షన్ చేసేటప్పుడు రైట్ ఆరో సింబల్ అనేది కనిపించాలి. ఆ రైట్ ఆరో సింబల్ వచ్చినప్పుడు కిందకి ఈ విధంగా డ్రాగ్ చేయాలి. మీకు ఎన్ని నెంబర్స్ అయితే తీసుకున్నారో అన్ని నెంబర్స్ వరకు ఆ విధంగా డ్రాగ్ చేయాలి. మీరు డ్రాగ్ చేసేటప్పుడు మొత్తం షీట్ మొత్తం సెలెక్ట్ అయినట్టు చూపిస్తుంది. అది చూపించినా అందువల్ల మీకు నష్టం ఏమి ఉండదు. మనం ఎంతవైతే తీసుకున్నామో హైట్ అంతవరకే అవుతుంది. ఇక్కడ ఏ నెంబర్ మధ్య అయితే కావాలో అక్కడ ఎక్కడైనా సరే ఈ నెంబర్స్ లో ఒక నెంబర్ మీద లైన్ మీద కర్సర్ అనేది క్లిక్ చేసి మనం హైట్ అనేది ఇంక్రీజ్ చేయాలి కాబట్టి ఈ విధంగా కిందకి డ్రాగ్ చేయండి. ఇట్లాగా హైట్ అనేది ఇంక్రీజ్ అయింది. మీకు ఎంత హైట్ అయితే కావాలనుకుంటున్నారో అంత హైట్ వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదే విధంగా అలైన్మెంట్ కూడా చూసుకోవాలి. ఇక్కడ సెంటర్ అలైన్మెంట్, నెక్స్ట్ మిడిల్ అలైన్మెంట్ అనేది ఉండాలి. ఇవి కంపల్సరీ ఉండాలండి. ఇది ఫార్మేట్ అనేది కరెక్ట్ గా వస్తేనే మీకు ప్రింట్ లో ఏదైనా చూసుకున్నా సరే మీకు కరెక్ట్ గా ఫార్మేట్ అనేది ఉంటుంది. తర్వాత నెక్స్ట్ బోల్డ్ ఫాంట్ అనేది కరెక్ట్ గా కనిపించాలంటే బోల్డ్ చేసుకోవాలి. ఫాంట్ సైజు 12 పెట్టండి సరిపోతుంది. ఈ విధంగా నెక్స్ట్ దీనికి ఒక హెడ్డింగ్ అనేది ఇవ్వాలంటే గనక మీరు ఇక్కడ సీరియల్ నెంబర్ మీద అంటే రోలో హెడ్డింగ్ రావాలి కాబట్టి రో మీద కర్సర్ పెట్టేసేసి రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ ఇన్సర్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ ఇన్సర్ట్ మీద క్లిక్ చేస్తే మనకు రో అనేది యాడ్ అయిపోతుంది. ఈ రో హైట్ కూడా ఇంక్రీజ్ చేసుకోవడానికి అంతే సేమ్ 1 కి 2 కి మధ్యలో నెంబర్ మీద పెట్టేసి కిందకి డ్రాగ్ చేయండి. రో హైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఈ సెలెక్షన్ అనేది మనకి లాస్ట్ ఎండింగ్ కాలం వరకు సెలెక్ట్ అయి ఉంటుంది. మనకు అంతవరకు అవసరం లేదు కాబట్టి మనం టెక్స్ట్ ఎంతవరకు తీసుకున్నాం అంతవరకు మాత్రమే మళ్ళీ సెలెక్షన్ చేసేసుకొని ఇక్కడ మర్జ్ చేసుకోవాలి. ఇక్కడ మర్జ్ సెంటర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ మర్జ్ సెంటర్ మీద క్లిక్ చేస్తే మనకి లైన్స్ అనేది మర్జ్ అయిపోతాయి. ఇక్కడ మీకు దీనికి సంబంధించిన హెడ్డింగ్ అనేది ఇచ్చుకోవచ్చు. ఏదో స్కూల్ నేమ్ గానీ మెన్షన్ చేయొచ్చు, మీ ఇష్టం. నేను ఇక్కడ శ్రీ సాయి పబ్లిక్ స్కూల్ నెక్స్ట్ నాకు లైన్ అనేది కిందకి రావాలి. నార్మల్ గా వర్డ్ లో ఏంటంటే ఎంటర్ కొట్టగానే లైన్ అనేది నెక్స్ట్ లైన్ వచ్చేస్తుంది. కానీ ఇక్కడ ఎక్సెల్ లో వచ్చేసరికి ఆల్ట్ ప్లస్ ఎంటర్ కొట్టాలి. లైన్ అనేది కిందకి రావాలంటే మీ కీబోర్డ్ లో ఆల్ట్ బటన్ పట్టుకొని ఎంటర్ ప్రెస్ చేస్తే గనక లైన్ అనేది కిందకు వస్తుంది. ఈ విధంగా ఇక్కడ మీరు ఏ క్లాస్ అయితే క్లాస్ మెన్షన్ చేయాలనుకుంటే గనక క్లాస్ ఈ విధంగా. నెక్స్ట్ ఇక్కడ మీరు ఆల్ట్ ఎంటర్ కొట్టినప్పుడు కింద లైన్ లో మీ సీరియల్ నెంబర్ గానీ నేమ్స్ గానీ ఆ లైన్ అనేది ఏం కనిపించట్లేదు చూడండి, అది మిస్ అయింది. అది గనక రావాలనుకుంటే మళ్ళీ మీరు కీబోర్డ్ లో ఎంటర్ అనేది ప్రెస్ చేస్తే గనక కింద లైన్ అనేది కనిపిస్తుంది. ఈ విధంగా చేయాలి. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ర్యాప్ టెస్ట్ అయినా ప్లస్ ఆల్ట్ ప్లస్ ఎంటర్ అయినా సేమ్ అండి. ఆల్ట్ ప్లస్ ఎంటర్ అనేది షార్ట్ కట్ కి. మీకు అదే లైన్ అనేది కిందకి రావాలంటే కనుక ర్యాప్ టెస్ట్ అనేది యూజ్ చేయాలి. ఇది నెక్స్ట్ దీనికి కూడా బోల్డ్. నెక్స్ట్ ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒకవేళ మీరు ఇయర్ అనేది మెన్షన్ చేయాలన్నా సరే సేమ్ మళ్ళీ ఆల్ట్ ప్లస్ ఎంటర్ కొట్టి లైన్ అనేది కిందకు వచ్చింది కదా, ఇక్కడ ఏ ఇయర్ రాయాలనుకుంటే ఇయర్ జాన్ 2025 ఇట్లా మళ్ళీ లైన్ కింద కనిపించాలంటే ఎంటర్.
ఇట్లా చేసినప్పుడు మళ్ళీ ఇక్కడ స్కూల్ నేమ్ అనేది కనిపించట్లేదు, అంటే దీని హైట్ అనేది ఎక్కువ చేయాలి. హైట్ అనేది లేదు కాబట్టి అది కనిపించట్లేదు. మీరు కింద కనుక డ్రాగ్ చేస్తే కనుక ఈ విధంగా హైట్ అనేది కనిపిస్తుంది మీకు. ఇప్పుడు ఒక్కసారి ప్రింట్ ప్రివ్యూ అనేది చెక్ చేసుకుందాము. చూడండి ఇప్పుడు ఈ విధంగా ఉంది. జూమ్ తీసేస్తే మీకు అన్ని పేపర్స్ కనిపిస్తాయి. నెక్స్ట్ దీనికి పైన కూడా ఈ టేబుల్ రావాలి. ఇక్కడ క్లిక్ చేసేసి దీనికి కూడా ఆల్ బోర్డర్స్ ఇచ్చేయండి, ఇది కూడా టేబుల్ వస్తుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చేసరికి ఒకసారి ప్రింట్ చూపిస్తాను. లెఫ్ట్ సైడ్ తక్కువ మార్జిన్, రైట్ సైడ్ ఎక్కువ మార్జిన్ ఉంది. పేపర్కి ఇది కరెక్ట్ గా కనిపించట్లేదు మనకి, చూడండి సెకండ్ ఇట్లా. నెక్స్ట్ అదొక పాయింట్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 3-4 లైన్స్ కి ఒక పేపర్ అనేది వేస్ట్ అయిందండి. 3-4 లైన్స్ కి ఒక పేపర్ ఎందుకు, దీన్ని కూడా మనము ఇదే దానిలో అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. అప్పుడేం చేయాలి, మనము ఈ రోస్ అనేది కొంచెం హైట్ అనేది తగ్గించుకుంటే కనుక ఆ 4 లైన్స్ కూడా ఏ పేపర్స్ లోకి సెట్ అయిపోతుంది. ఇక్కడ మీకు ఈ 3-4 లైన్స్, ఇక్కడ డాటెడ్ లైన్స్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ డాటెడ్ లైన్స్ కి కిందకు వచ్చిందంటే నెక్స్ట్ పేపర్ లోకి వెళ్ళిపోయినట్టు. చూడండి కొంచెం ఒక్క లైన్, ఇన్ని లైన్స్ మీద మనం కొంచెం అడ్జస్ట్మెంట్ చేసినా సరే సెట్ అయిపోతుంది. కొంచెం అనేది రో హైట్ అనేది తగ్గించేసేసేయండి. మనకు చాలా గ్యాప్ వేరియేషన్ వస్తుంది ఎంత తగ్గించినా సరే. చూడండి ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి ప్రింట్ ప్రివ్యూ. చూడండి ఇది ఫస్ట్ పేపర్, ఇది సెకండ్ పేపర్, ఇది థర్డ్ పేపర్, 3 పేపర్స్ లో వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ ఉన్నది ఇప్పుడు పేపర్ కి కూడా సెంటర్ పార్ట్ లోకి ఉండాలి. ఈ సెంటర్ పార్ట్ లోకి రావాలంటే గనక ఇక్కడ పేజ్ సెటప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ప్రింట్ ప్రివ్యూలోనే పేజ్ సెటప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మార్జిన్స్ అనే ఆప్షన్ లోకి వచ్చేసరికి ఇక్కడ హారిజెంటల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీకు అది పేపర్ కి సెంటర్ పార్ట్ లోకి సెట్ అయిపోతుంది అనమాట. చూడండి ఒకసారి జూమ్ లో చూపిస్తాను. చూడండి ఈక్వల్ గా సెట్ అయిపోయింది ఇప్పుడు అన్ని కూడా. ఇట్లా మీరు ప్రింట్ ఇచ్చేటప్పుడు ఈ ప్రివ్యూ అనేది కరెక్ట్ గా చూసుకుంటేనే మీకు అర్థమవుతుంది ఎన్ని పేపర్స్ లో ప్రింట్ అవుతుంది అన్నది కూడా చూసుకోవాలన్నమాట. ఒకవేళ అడ్జస్ట్మెంట్ కాకపోతే గనక మళ్ళీ ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా రోస్ అనేది ఎక్కువ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఎక్సర్సైజ్లు అనేది చేయాలి అన్నది తెలుసుకుందాము. నెక్స్ట్ దాంట్లో ఈరోజు రోస్ ఎక్కువ తీసుకొని ఎలా చేసామో చూసాము. నెక్స్ట్ కాలమ్స్ అనేది ఎక్కువ తీసుకుని ఏ విధంగా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఓకే, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.